బాబాయ్ ముంగట మొత్తం నా ఇజ్జత్ అంతా తీసినావు. నేనేమి ఇజ్జత్ తీసిండే? మరి మౌనిక పెళ్లికి 1000 రూపాయలు పెడతావా? దానికి బాబా ఇజ్జత్ తీసినట్టు అవుతుందా? కాదా? ఇట్లా పెళ్లికి పిలిచినప్పుడు పెళ్లికి పెట్టేటోళ్ళకి తక్కువ అవుతుంది, పెళ్లికి వచ్చేటోళ్ళకే ఎక్కువ పైసలు అవుతాయి. మీ వాళ్ళ పెళ్లి అనగానే అర్జున్ వణుకుతుంటా. ఎందుకా? మౌనిక పెళ్లికి నువ్వు నన్ను పిలిచినావు, నాకు ఎంత ఖర్చు అయింది? ఎంత అయింది? మీరు 30,000 దాకా అయింది నాకు ఖర్చు. తక్కువలో తక్కువ వెతకంగా 10,000 పట్టు చీర దొరికింది. చీర 10,000, బ్లౌజ్ వర్క్ కి 5,000, 15,000. అంటే గోల్డ్ పీస్ సెట్ కి ఒక 5,000, 20,000 అయింది. కానీ నేను కొనుక్కోమన్నానా? ఇష్టం ఉండి కొనుక్కున్నావు, దానికి నేనేం చేయాలి? ఇది వరకు ఉన్న పట్టు చీరలు కట్టుకొని రావాలి. కొత్తయే కావాలంటే ఏమన్నట్టు? ఇంకా నాకు 2 కొడుకులు, వాళ్ళకి తక్కువలో తక్కువ 5,000 ఇద్దరికి వచ్చేటట్టు తీసుకున్నా. 25,000 అయిందా? ఆయన పాపం ఆయన ఎప్పుడు ఆ వైట్ షర్ట్, ఆ బ్లాక్ పాయింట్ అన్నిట్లల్లో అదే యూజ్ చేస్తుండు. ఆయన కంటే ఖర్చు లేదు. మళ్ళీ నా బ్యూటీ పార్లర్ ఖర్చు, హెయిర్ స్టైల్, ఫేషియల్, క్యారీ, ప్రీ ప్లేటింగ్, పార్లర్ కి ఒక 2,000. మళ్ళీ ఒక 1,000 రూపాయలు పిల్ల పెళ్లికి పెట్టినా. బాబాయ్ పెళ్లి చేసి ఇంత ఖర్చు అయింది. ఏం లేదు, నేను 1,000 రూపాయలు పెట్టగానే ఇక ప్రాబ్లం అయిందా? అట్లా బాబాయ్ ఏమనుకోడు, అంత నీ దగ్గరనే ఉంది. బట్ అబ్బో అంత లేదులే. మళ్ళీ రాను పోను క్యాబ్లు బుక్ చేసుకున్నామా, 2,000 అయినాయి. మొత్తం 30,000 అయినాయి. ఆడపిల్లలు లేరు నాకు కాబట్టి తక్కువ ఖర్చు అయింది. ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి ఒక్కొక్కరికి 10-20,000. ఇక ఇవన్నీ పెట్టుకొని పెట్టేటోళ్ళకి పెట్టమంటే ఏనంగా పెడతారు? నువ్వే చెప్పు. 30,000 ఖర్చు పెట్టుకుందట. పిల్లకి పెట్టింది 1,000 రూపాయలు, ఆమె ఖర్చు 30,000 అట. ఏ నన్ను ఉన్నదమ్మా ఇది?